హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా నేను మీ కేవీఆర్ రాచకొండ బ్రహ్మాండం అని పల్నాడు రగులుతూనే ఉంది గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల తర్వాత 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఇప్పుడే ఎన్నికల ముందే ఎందుకు ఇంతగా రగులుతోంది అన్నదానికి ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు కానీ వేళ్ళన్నీ చంద్రబాబు మీదకే చూపిస్తున్నాయి గతంలో అంటే ప్రచారంలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గాజు గ్లాస్ తో గుచ్చండి తమ్ముళ్ళు పగలగొట్టి తర్వాత గులకరాళ్ళు ఏవి దొరుకుతాయి అవి తీసి కొట్టండి అని చెప్పి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఇచ్చిన డైలాగులు ఆ తర్వాత నారా లోకేష్ ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత ఎక్కువ పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తామన్న వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి టీడీపీ నేతల్లో కసి రగిల్చినాయి. ఇక అసలు విషయానికి వస్తే పల్నాడు గత 3 రోజులుగా రగులుతూనే ఉంది. పోలింగ్ ముగిసినా కూడా ఇంకా ఇప్పటికీ రణరంగంగానే మారింది. ఎందుకు ఈ పరిస్థితి అన్నది ఒకసారి మనం కనుక విశ్లేషిస్తే పోలింగ్ తర్వాత ఎవరైతే వైసీపీకి ఓటేశారని తెలిసిందో సామాన్య ప్రజానీకం ఉంటారు కదా, మధ్యతరగతి పేద మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు దళితులు ఇళ్లలోకి వెళ్ళి టీడీపీ నాయకులు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నిగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కుటుంబం మీదకి వెళ్ళి ఇంటిని తగలబెట్టారు. దాంతో మహిళలు పిల్లలు అందరూ కూడా ఒక గుడిలో తలదాచుకునే ప్రయత్నం చేశారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు టీడీపీ నేతల కుట్రలు ఏ రేంజ్ లో పెచ్చిమీరాయో. దాంతో అనిల్ కుమార్ యాదవ్ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగాయో ఆ ఏరియాలో కవాతు చేసి వైసీపీ కార్యకర్తలకు వైసీపీ సింపథైజర్స్ కు వైసీపీకి ఓటేసిన సామాన్య ప్రజానికానికి భరోసా కల్పించేందుకు ధైర్యం కల్పించేందుకు వాళ్ళు కవాతు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఈ పచ్చపత్రికలు ఎట్లా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయంటే తప్పంతా వైసీపీదే, వైకాపా నాయకులదే, వైకాపా మూకల రక్తదాహం, 2వ రోజు తీవ్ర హింసాకాండ, చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై హత్యాయత్నం అని ఈనాడు రాస్తాడు. ఆంధ్రజ్యోతిడేమో విధ్వంసకాండ, తిరుపతి తాడిపత్రి పల్నాడులో చెల్లగిన వైకాపా మూకలు అని చెప్పి వీడు రాస్తారన్నమాట. అసలు ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది ఎవరు? 3 రోజులుగా నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నాం. కేవలం వైసీపీ పాజిటివ్ ఓటును నమ్ముకుంది. చాలా వరకు అంటే ఎక్కువ పోలింగ్ నమోదు చేస్తే జనాలు ఎటైనా ఓటైంది తర్వాత అత్యధికంగా అంటే సింపథైజర్స్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన జనాన్ని అత్యధికంగా ఓటు వేయిస్తే చాలు, గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడతామన్న సంయమన పరిస్థితుల్లో వైసీపీ పోలింగ్ కు ప్రాధాన్యత ఇస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగిన పెద్ద ఎత్తున జరిగిన పోలింగ్ లో అత్యధికంగా అవతాతలు మహిళలు ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడం టీడీపీ మూకలను టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యతిరేక ఓటు మీద ఆశ పెట్టుకున్న టీడీపీ చివరికి చేతులు ఎత్తేసిన పరిస్థితి. దాంతో ఎక్కడో ఒక చోట చిన్న మార్పైనా జరుగుతుందని చెప్పి ఈ హత్యాకాండకు ఈ రణరంగానికి తెరదీసినట్టు గత కొన్ని గంటలుగా రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ వస్తున్నారు. మరి ఈ తప్పెవరిది? పల్నాడు ఇట్లా రణరంగంగా మారడానికి కారణం ఎవరు? ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇదిగో గురజాల ఆసుపత్రిలో గాయపడ్డ వాళ్ళందరినీ అనిల్ కుమార్ యాదవ్ పరామర్శిస్తున్నారు. అసలు ఈ దాడులకు కారణం ఏంది? ఓటేసిన వాళ్ళ మీద దాడులు చేయడం ఏంది? చేతనైతే మంచి చెప్పి చేస్తాం అనుకున్న మంచిని చెప్పి తమ మేనిఫెస్టోను ముందు పెట్టి ఓటేయించుకోవడం అన్నది ఒక పద్ధతి. ఓటేసిన తర్వాత వైసీపీకి ఓటేసిరన్న కారణంతో ఇట్లా దాడులకు తెగబడితే వీళ్ళని ఏమనాలి? టెర్రరిస్టులను తయారు చేసిన చంద్రబాబు. ఇంకా ఉన్నాయి స్టోరీస్. అనంతపురంలో ఒక ముసలావిడను అంటే తన కొడుకు చెప్పినా కూడా వినకుండా వైసీపీ వాళ్ళు పెట్టిన ఆటోలో వెళ్ళి వైసీపీకి ఓటేసి వచ్చిన చెప్పడం ఆమె చేసిన తప్పైంది. దాంతో ఆమె రాడ్డుతో కొట్టి చంపాడు ఆ యువకుడు. ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయం? అసలు ఎటువైపు తీసుకుపోతుండ్రు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని? గత 5 ఏళ్లుగా ఎక్కడా లేని హింసాకాండ ఈ 2 రోజుల్లోనే ఎందుకు జరుగుతుంది? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనంతరం హింస, ఈసీ పోలీసులను మార్చిన చోటే హింసాకాండ. మాచర్ల, గురజాల, చంద్రగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ హింసాకాండ. చేస్తులుడికి చూసిన పోలీసులు, ఈసీ తీరుపైన విమర్శలు, నిర్లిప్తంగా ఉందనే విమర్శలు. రాష్ట్రంలో ఈసీ పోలీస్ అబ్జర్వర్ల పైన ప్రతిపక్షం ఆరోపణలు. రాష్ట్ర ఎలక్షన్ పోలీసు అబ్జర్వర్ల తీరుపైన విమర్శలు. తెరవెనుక ఉండి నడిపిస్తున్న పచ్చముఠాకు చెందిన ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్ర. టీడీపీ ముఠా ఫిర్యాదులు ఇవ్వగానే సమర్థులైన అధికారుల బదిలీ, ఆ స్థానాల్లో అనుకూల పోలీసుల అధికారుల నియామకం. వారిని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్న పచ్చముఠ.
దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏదైతే రాత్రి జరిగిన దాడులు ఇళ్లలో భయప్రాంతులైతే వాళ్ళ ఇళ్లలో తీసుకెళ్లి ఒక ధైర్యం ఇద్దామంటే వాళ్ళు కారాలు తీసుకొని రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా గుర్తుపెట్టుకోవాలా, ఒక గ్రామంతో పోదేది. వాళ్ళు కేవలం ఈరోజు ఇక్కడ తీసుకుంటే 100 మంది యాదవులు ఉంటే యాదవుల మీద దాడి చేసే కార్యక్రమం. ఏ రోజు చంద్రబాబు నాయుడు అన్నాడు యాదవుల మీద దాడి చేస్తుంటే ఏం చేస్తారు. ఈ రోజు ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు సంబంధించిన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అనేక రకాల దాడులు జరుగుతుంటే కనీసం పరుచుకునే కార్యక్రమం లేదు. అది తప్పకుండా ఓటేసినందుకు వాళ్ళు ఏ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో అందుకని చూస్తాం. నిజంగా అంతా కూడా పేద కుటుంబాలు, కేవలం రోజు ఆటో నడుపుకునే బతికేవాళ్ళు, ఆ విధంగా బతికేవాళ్ళు. ఈ రోజు మాకు 7 ఎకరాల పొలాలు ఉన్నాయి, మీరు రోజు పుట్టుకు చేస్తాం, మీకు దగ్గర రాజకీయాలు, మీకు దగ్గర ఓట్లు అని ఇంకా పెద్దదారి వ్యవస్థ. ఈ విధంగా ఇది పరిస్థితి. ఆడోళ్ళ మీద పడి గాజులు తొడుక్కున్నాను. ఒక ఊరి మీద పడి 20 మంది మీద దాడి చేస్తే యాదవ్ ఎస్సీలు కొడితే ఎక్కడ బీసీలు ఎస్సీలు ఎక్కడ లేరనుకుంటున్నామని అడుగుతాం. ఖచ్చితంగా అంతకు బదిలిస్తా. మళ్ళీ వచ్చి మా ఊరి మీద పడి మీద పట్టాలని కోరుకుంటే ఈ రోజు ఇక్కడే కదా నేను నాకు 5 నిమిషాలు చాలా చిటికేస్తున్నాను. నాకు ఇక్కడ ఉంటారా ఇట్లా అవతల వర్గం మీద వీళ్ళు, ఇతల వర్గం మీద వాళ్ళు ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే ఏమనుకోవాలి అసలు? ఇట్లా ధ్వంసం చేశారు. ఓటేసిన పాపానికి ఇదా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువల గురించి మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఆటోలను తగలబెట్టి, జీపులను, కార్లను తగలబెట్టి, బైక్లను తగలబెట్టి ఇంత హింసాకాండన ఎవరికి రాజకీయం నేర్పించింది? దీనికి మొత్తం ఈ వైఫల్యం మొత్తానికి ఎన్నికల సంఘమే కారణం. దానికి బాధ్యత వహించాల్సింది కూడా ఎన్నికల సంఘమే. అసలు పల్నాడు అంటేనే ఒక రైలే రావణ కష్టం అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. పోలింగ్ ముందు వారం రోజుల ముందర నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి చాలా నివేదికలు చెప్పిన సందర్భంలో అక్కడ అంటే ఎఫిషియెంట్ అధికారులను పెట్టాల్సింది పోయి ఉన్న వాళ్ళను ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందు మార్చేసి అనుకూలమైన అధికారులందరూ వేయడంతోనే ఈ రచ్చంతా అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. 3 రోజులైన పరిస్థితులు అక్కడ ఇంకా కంట్రోల్లోకి రాకపోవడానికి ఎన్నికల సంఘం వైఫల్యం కాదా? దీనికి కూడా వైకాపా మూకలే దాడులు అని చెప్పి ఈ పచ్చపత్రికలు రాస్తుంటే వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ప్రొసీడింగ్ ఆఫ్ ది కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పల్నాడు ప్రజెంట్ శ్రీ శివ శంకర్ లోతేటి. సబ్జెక్ట్ ఏంటంటే ఎలక్షన్ పల్నాడు డిస్ట్రిక్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ promulgation of 144 section orders issued anta. The Election Commission of India, New Delhi, has announced schedule for general election to HOP APLA 2024 to 85 Padakurapadu, Chilkalurpeta, Narsaraupeta, Satyanapalli, Vinkonda, Gurjala, Macherla Assembly constituencies and Narsaraupeta parliamentary constituency covered in Palladu district. Accordingly, poll was completed on 13/05/2024. After completion of poll, certain violence took place in Palladu district. The Election Commission of India, New Delhi, in the reference second read above, has directed to issue orders to take precautionary measures under section 144 CRPC to maintain law and order, prevent any untoward incidents to occur before and after the poll. In view of the above circumstances, I am satisfied in order to maintain law and order in entire Palladu district.
శ్రీ శివశంకర లోతేటి ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పల్నాడు డిస్ట్రిక్ట్ టు hereby promulgate orders under section 144 CRPC duly imposing ban on any unlawful assemblies, prohibition on flying of drones and holding of public meeting until further orders. It's not permitted for more than 3 persons to assembly move together in Palnadu district. The superintendent of police Palnadu is instructed to issue suitable instructions to his subordinate officers to ensure these orders. These orders shall be in force from 6 p.m. of 14/05/2024 to until further orders. సో నిన్న 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఇది ఇంపోజ్ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇచ్చిరు. మళ్ళా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పల్నాడు ప్రాంతం మొత్తం 144 సెక్షన్ అమలవుతుందని చెప్పి అంతా అయిపోయిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినారని ఒక సామెత ఉంటుంది కదా, మొత్తం రావణ కష్టం లాగా తగిలిన తర్వాత ఇప్పుడు పల్నాడులో శాంతి భద్రతలు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులను కొట్టారు. ఆ తర్వాత గురజాలలో ఎరపతినేని వర్గీయులు చేసిన దమనకాండ అంతా ఇంత కాదు. కాస్మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని పరిగెత్తించి కొట్టే ప్రయత్నం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంతరూతలపాడు, పెదకూరపాడు, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఓన్లీ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే ఎందుకు ఈ దమనకాండ జరిగింది అన్నది ఒకసారి ఆలోచించాలి. 5 ఏళ్లుగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్న చోటనే ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఎంతసేపు చంద్రబాబు రాయలసీమ రౌడీలను కడప గుండాలను తెచ్చి దాష్టికాలు చేస్తున్నాడు. ఈరోజు అదే రాయలసీమలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఎక్కడ కూడా ఒక అనంతపూర్లో 1-2 ప్రాంతాల్లో తప్పిస్తే, తాడిపత్రిలో 1-2 ప్రాంతాల్లో తప్పిస్తే రాయలసీమలో మొత్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. మరి ఈ పల్నాడులో ఎందుకు ఇంత రగిలింది? దీనికి కారణం ఎన్నికల సంఘం కాదా? అక్కడ రిక్రూట్ చేసిన పోలీసులు కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పిండు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న ఆశలు లేవు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. కరెక్ట్గా పోలింగ్ ముందే ఈమె ఎవరు దగ్గుబాటి పురేంద్రేశ్వరి ఎవరైతే చెప్పారో వాళ్ళని రిక్రూట్ చేసినారు. పచ్చమూట స్థైర్య విహారం, అవ్వాతాతలను మహిళలను హడాలు కొట్టడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమూకల విధ్వంసకాండ, దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్, చంద్రబాబు పురేంద్రేశ్వరి కుట్రలకు తలపిన వైనం, క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారుల ఆకస్మిక బదిలీ, అవగాహన లేని అధికారులకు సమస్యాత్మక జిల్లాలో పోస్టింగ్లు, చిన్నమ్మ జాబితా ప్రకారమే నియామకాలు, ఫలితంగా యథేచ్ఛగా దాడులకు తెగబడ్డ పచ్చమూకలు, చోద్యం చూసిన అధికారులు, రావణ కాష్టంగా మారిన రాష్ట్రం, ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతల పరిరక్షణలో ఈసీ ఘోర వైఫల్యం. చూసిరు కదా, దగ్గుబాటి పురేంద్రేశ్వరి అండ్ చంద్రబాబు ఎవరినైతే కోరినరో ఆ అధికారులకే అక్కడ పోస్టింగ్ దక్కింది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఈ కూటమికి కొమ్ము కాసింది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏంది? ఇదిగో ఇట్లా తాడిపత్రిలో ట్రాక్టర్ల మీద రాళ్ళు తీసుకొచ్చి వైకాపా అభ్యర్థి పెద్దారెడ్డి ఇంటి పైన విసురుతున్న టీడీపీ మూకలు. పెదకూరపాడు నియోజకవర్గంలో కుమ్మంపాడులో టీడీపీ గుండాల దానిలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నాగేశ్వరరావు. దాడులు, లూటీలు, విధ్వంసం. ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? సో ఇక ఆలోచించుకోండి. ఇంకా అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న రాష్ట్రంలో, దేశంలో ఇట్లాంటి పరిస్థితులు అవసరమా? గతంలో బీటెక్ రవి చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం, ఆయనను మేము ఎదుర్కోవడం ఏంది, అరగంట సేపు మా మీద ఫోకస్ చేస్తే మేమంతా ఉంటామా అని చెప్పి అంటే ఒక రకమైన మాట మాట్లాడి. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి వైసీపీ నేతలను కనుక ఉసిగొల్పి ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉండదో ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా చెప్తున్నాం, పాజిటివ్ ఓటు కోసం, ఓటు కోణంలో మాత్రమే వైసీపీ రాజకీయాలు చేస్తే కవ్వింపు చర్యలకు పాల్పడి ఇట్లా దాడులకు తెగబడింది టీడీపీ పచ్చముటనే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జన సైనికులు ఎక్కడ కనపడకపోవడం మరింత విడ్డూరం అన్నమాట. సో ఇది మిత్రులారా, ఇక తీర్పు ఎట్లనన్నా రానియండి. చంద్రబాబు అనే వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్లా తగలబడుతుందో ఇవన్నీ సీన్స్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడవచ్చు. ఇప్పటికే ఎన్నికల సంఘం చాలా కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆయన భాష మారలేదు, ఆయన రెచ్చగొట్టుడు మారలేదు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డిని కొన్ని దుర్భాషలు ఆడినని చెప్పి కేసీఆర్ మీద 48 గంటల పాటు బ్యాన్ విధించిన ఈసీ ఇదే చంద్రబాబు మీద మాత్రం కనీసం ఈగ కూడా వాళ్ళని కూడా చేసింది. దానికి ఫలితమే ఈరోజు రగులుతున్న పల్నాడు సీన్. సో ఇక ఆలోచించుకోవాల్సింది మీరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.